వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రథోత్సవ సభకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రథోత్సవ సభ జరగనుంది. ఈ మేరకు 159 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో 500 మంది కూర్చునేలా బీఆర్ఎస్ నేతలు వేదిక సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా సభ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, చాలా భారీ ఎత్తున బీఆర్ఎస్ రథోత్సవ సభకి సిద్ధమవుతోంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు? సతీష్, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి దగ్గర రజతోత్సవ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 159 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 500 మంది వేదికపై కూర్చునేలా భారీ వేదికను బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. 1000 ఎకరాలకు పైగా భోజన వసతి కావచ్చు, పార్కింగ్, విఐపి విడిది, ఇతర ఏర్పాట్లను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సభ నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు కొనసాగిస్తారు. సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సన్నాహక సమావేశాలతో ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి వీరంతా కార్యకర్తల్లో శ్రేణులలో ఒక జోషు నింపుతూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలి, 10 ఏళ్ల అధికారం కావచ్చు, 14 ఏళ్ల ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ప్రసంగం ఉండబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 16 నెలల పాలన ఏ విధంగా కొనసాగింది, అనేక అంశాలపై కేసీఆర్ మాట్లాడతారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సభకు రావాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సభకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 20వ తారీఖు మరొక వారం రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. సతీష్, తిరుపతి.